నమస్తే. నేను సిరి. నిన్న మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళకి అంటే వెళ్ళిపోతున్న వాళ్ళని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సో, ఎవరికో భయపడి లేకపోతే ఎవరో చెప్పిన దానికి ప్రలోభపడి పార్టీని వీడొద్దు అని చెప్పేసి అనడం జరిగింది. సో, దానికి కౌంటర్‌గా విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఎక్స్‌లో ట్వీట్ చేశారో మరి అది కౌంటర్ అనుకోవాలా? ఏమనుకోవాలి? అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో, నిన్న చూసాం మనం. ఎవరికో భయపడి లేకపోతే ఎవరో ప్రలోభ పెడితే పార్టీని వీడొద్దు. పార్టీలో ఎన్నో ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పార్టీని వీడిపోతున్నారు, వదిలిపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్‌గా మరి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారని అనుకోవాలా? దీన్ని అసలు ఎలా చూడాలి? కౌంటర్ అనుకోవడానికి లేదు, వివరణ అనుకోవచ్చుగా, ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చుగా. ఎందుకంటే ఏదైతే మీరు అన్నట్టు నేను జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశంలో మాట్లాడింది ఏంటంటే, ఎవరికో భయపడి ప్రలోభాలకి లొంగి, ప్రలోభాలు లొంగడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చే తాయిలాలకు దేనికో యాక్సెప్ట్ చేసినట్టు అని అర్థం కదా. అంటే ఆల్మోస్ట్ భయపడి అంటే కేసులు పెడతారనా, లేదా ఏటూగా ఉన్నారని భయపడే అని అన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరూ వేరువేరని పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, నాలాగా న్యూట్రల్గా ఉండే ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళు కానీ వాళ్ళిద్దరూ వేరువేరని ఎప్పుడు అనుకోలే. ఇద్దరు కవళ్ళు. అంటే చెయ్యి జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కత్తి విజయసాయి రెడ్డి గారు, అంతే. అంటే వాళ్ళిద్దరూ ఒకటే. అంటే ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా గ్రేట్, ఆయన మంచి ఎథిక్స్, హైలీ ప్రిన్సిపల్స్ ఉన్న ఆడిటర్ విజయసాయి రెడ్డి గారు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కూడా వెన్నుదన్నుగా నిలబడిన వ్యక్తి. అందుకే మ్యాక్సిమం ఆయన కేసుల్లో కూడా A2గా ఉన్నారు, పార్టీ పెడితే నెంబర్ 2గా ఉన్నారు. అటువంటి వ్యక్తి పార్టీ ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎన్నో విమర్శలకి నిలబడి లోబడి పార్టీని నడిపించి చేసి, అంతే కదా. ఇప్పుడు రాజు అనేవాడు లేదా నాయకుడు అనేవాడు ప్రధానికి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెప్పడు కదా, ఇలా అనుకుంటున్నాం ఏం చేద్దాం, సరే మీరు అలా చెప్పారు కదా నేను నడిపిస్తాను, కిందకెళ్ళి పార్టీ వాళ్ళతో సమావేశమై ఇట్లా నాయకుడు ఇలా అనుకుంటున్నారు చేయండి, ఇలా తీసుకెళ్ళండి, అలా తీసుకెళ్ళండి. ఇక్కడ ఏంటంటే ఆయన నెంబర్ 2గా ఉన్నంత వరకు కూడా వైసీపీ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి తిట్టడాలు కొట్టడాలు చేయలే. నోటికొచ్చిన మాటలు, బూతులు, సంస్కారహీనంగా భార్యని, తల్లిని, ఇంటి ఆడబిడ్డల్ని అవమానించే రీతిలో ఎప్పుడు పోలే. వన్స్ గవర్నమెంట్ వచ్చింది, ఆయన క్వార్టరీ చుట్టూ 2019 వరకు ఉన్న వాళ్ళు కాకుండా కొత్తగా చేరారు. ఆ పేర్లు మీకు అందరికీ తెలిసింది, ఓపెన్ సీక్రెట్. సో వాళ్ళు వచ్చాక ఈ ధోరణి ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు ఈ ప్రాధాన్యత ఏముంది? ఇప్పుడైనా సరే మంచిగా వెళ్తేనే లాంగ్ లివ్, కంగారు పడ ఇమీడియట్గా మనం జాబ్ పట్టుకుంటే ఇమీడియట్గా గొప్పవాడిని అయిపోవాలి, ఇమీడియట్గా పెద్దవాడిని అయిపోవాలి, ఇప్పటి నుంచి 30 ఏళ్ళు నేనే ఉండిపోవాలంటే ఎలా అవుతుంది? మారాలి, చేంజ్ అవ్వాలి. కొట్టిన దెబ్బే కాదు, తిరిగి కొట్టినప్పుడు కూడా తీసుకోగలగాలి. ఇన్ని లేనప్పుడు ఎట్లా ఇప్పటికీ ఎందుకు ఓడిపోయామని డైజెస్ట్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిపోయారు, కానీ మరి వీళ్ళు 2019లో ఈవీఎంల దగ్గర రావలేదా? అది తీసుకోగలగాలి. పవన్ కళ్యాణ్ చూడండి అమ్మా, 2 చోట్ల ఓడిపోయిన 3వ రోజు బయటకు వచ్చాడమ్మా ఆయన. ఇప్పుడు ఏమయ్యాడు? మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అవునా కదా? అది కావాలి కదా. నా ఫోటో పెడితే అక్కడ కుక్కను పెట్టినా గెలుస్తుంది, నా పథకాలతో ఎవడైనా చేయాల్సిందే, నువ్వు లేకపోతే ఇంకోటి వస్తాడు. ఇది కరెక్ట్ కాదు. 5,000 కలిస్తేనే పిడికిలి కదా. సో అట్లా ఎన్ని చేసినా కూడా విజయసాయి రెడ్డి గారు ఎంతో ఓర్చారు, చేశారు అని కూడా టాక్ వినిపిస్తుంది. ఆయనకి ఎందుకో గుర్తింపు తగ్గిందని కూడా అనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఏం చెప్పారు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కోరుకుంటున్నా, భారతమ్మ గారికి ఎప్పుడు రుణపడే ఉంటా అని చెప్తూనే ఇక రాజకీయ సన్యాసమో వ్యవసాయమే చేసుకుంటా అని కూడా అన్నాడు ఆయన. సో అటువంటి అంతకుముందు అలా బయటకు వచ్చిన తర్వాతే ఏదైతే రిపబ్లిక్ డేకి మన రథం ఆంధ్రప్రదేశ్ తరపున వెళ్ళే రథం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బాగుంది, బాగా పెట్టారని కూడా ట్వీట్ చేశాడు. సో అక్కడ కూడా ఆయన ఆల్రెడీ టీడీపీకి ఫేవర్గా ఉన్నాడు అనే ధోరణి, టీడీపీ నథింగ్ బట్ కూటమి, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫేవర్గా ఉన్నాడనే ధోరణిలో వెళ్తుంది టాకు. సో ఇప్పుడు నిన్న ఏదైతే ప్రలోభాలకి లోబడి లేదంటే భయపడి, అంటే నీకు A2గా ఉన్నావు కాబట్టి నేను కేసులు పెడతానని భయపడి వెళ్ళిపోయినట్టున్నావు నువ్వు అన్నట్టుగా
ఈయన్ని ఉద్దేశించి అన్నాడో లేదా చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి ఆంధ్రను ఉద్దేశించి అన్నాడో తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, మిగతా నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలి, కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకోవాలి, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నా తెలుసుకోవాలి. కాకుండా నేను లోపలే ఉంటా, నేను చెప్పిందే కరెక్ట్, నేను పథకం ఇచ్చేస్తే నన్ను ఎవ్వడు పీకెళ్ళి నేనే గెలుస్తా అనుకోవడం అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో అది ఉంటుంది, ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే అలాగ అనుకున్నారో, వీళ్ళు చెప్పిన మాట విశ్వసించలేదో, ఆయన నమ్మలేదో, మేబీ అలా కూడా బయటకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన మీద ఆవిడెవరో లేడీ డిప్యూటీ కమిషనర్ మీద ఇష్యూ వచ్చింది, మరి ఒక్కరైనా ఖండించారా? ఒక్కరైనా వైసీపీ నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ ఇది తప్పు, విజయసాయి రెడ్డి గారి మీద ఇలా చేస్తున్నా అని చెప్పి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా అమ్మా? ఎందుకు పెట్టలేదు? కూడా కావాలనే అది ఎట్లా అంటే బయటకు వస్తాను అనుకున్న టైంలోనే ఆ వార్త బయటకు వచ్చిందని చెప్పేసి కావాలని తెచ్చారని చెప్పేసి కూడా. ఎస్, దేర్ యు ఆర్ కరెక్ట్. నేను అది విన్నాను. అంటే ఈయన ఎప్పటి నుంచో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు, ఎందుకో ఈయనకి అవమానం జరుగుతుంది, ఈయనకి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుంది, అందుకే మెల్లమెల్లగా ఆయన సైడ్ అయిపోయి బయటకు వచ్చేద్దాం టైంకి కరెక్ట్గా ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ వస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాల మీదకి వెళ్తుంది, అప్పుడు ఈయన ఇంకే ప్రతిపక్షం మీదకి వెళ్ళలేడు అన్నట్టు కూడా మీరు అన్నట్టు వార్త వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఆయన ఎప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడలే. ఒక మాట అన్నాడు, తప్పు మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చస్తాడా చూస్తున్నాను అన్నట్టుగా ఏదో అలాంటి అర్థం వచ్చేలాగా నెల్లూరు ఎలక్షన్స్ పోటీ చేశాడు కాబట్టి ఆ సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు. అదొక్కటి కొంచెం దురుసుతనంతో కూడిన మాట తప్ప మిగతా ఫ్యామిలీ విషయాల్లో మాత్రం ఎప్పుడు దోలేదు. ఆయన ఫ్యామిలీ విషయాలు తప్పుగా మాట్లాడారు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు కాకపోతే రేపు బీజేపీలో కూడా వెళ్ళొచ్చు ఆయన. ఇంకోటి రాజకీయ నాయకుడు మాట మనం విశ్వసించలేం. ఆయన రాజకీయ సన్యాసం అన్నారు కాబట్టి, వ్యవసాయం అన్నారు కాబట్టి ఈ ప్రస్తుతానికి, తర్వాత మళ్ళీ 3 మారు వెళ్ళొచ్చేమో. ఎందుకంటే శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రత్వం ఏది ఉండదు. ఎవరు అవసరాలు వాళ్ళవి, ఎవరు లాజిక్ వాళ్ళవి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే నేను ఇలా చేశాను, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు నేను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అవును. కానీ మరి విలువలు, విశ్వసనీయత అని మాట్లాడిన ఈ వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, లేకపోతే బెంగళూరులో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు? ఇప్పుడు పక్కపక్కకే ఉన్నారు. ఎప్పుడైతే మన లండన్ వెళ్ళినరో అప్పుడు ఆయన నేను నా పార్టీకి, నా రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అది పార్టీకి ఎంత విలువ ఇచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విలువ ఇచ్చినట్టు? అది ఇది మీరు అన్నట్టు అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఒకవేళ విలువలు, విశ్వసనీయత, నేను ఎవరు ప్రలోభాలకు లొంగలేదు, ఎవరికి భయపడలేదు అనుకున్నప్పుడు ఆయన్ని సమక్షంగా ఆయనతో కలిసి డిస్కస్ చేసే నేను పార్టీని వీడుతున్నాను కూడా చెప్పొచ్చు. ఆయన దేశంలోనే లేని రోజుల్లో, అంటే లండన్ వెళ్ళినప్పుడు సందర్భంలో ఈయనలాగా ఎక్స్లో పోస్ట్ చేయడం, అది కూడా ఇప్పుడు లెటర్ని పార్టీ ఆఫీస్ పంపించారనో జగన్మోహన్ రెడ్డి గారికి కొరియర్ చేశారనో అంటూ అది వేరు. అలా కూడా ఏం లేదు, ఒక మెయిల్ చేసినట్టు కూడా ఏం లేదు, కేవలం ఎక్స్లో పోస్ట్ చేశాడు. నేను రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను, ఇకపై వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా. అంటే మేబీ మరి అంటే అక్కడ ఆయన లోకల్గా ఉంటే, అంటే ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన తర్వాత ముఖం చూసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా, పొద్దున్న లేస్తే తెల్లాలేస్తే ముఖాలు చూసుకోవాలి. సో అలాంటి సందర్భంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అలా పెట్టాడేమో. అది కూడా ఇష్టం లేక బయటకు వస్తున్నట్టుగానే పెట్టారు ఆయన, అంటే తప్పక ఇంకా ఆప్షన్ లేక అన్నట్టుగా. ఎందుకంటే అందులోనే నాకు చంద్రబాబు గారితో పెద్దగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్తో మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్తూనే నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను, ఆయన ఎప్పుడు ఆయన మంచిగా కోరుకుంటాను, ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటున్నాను అని. అంటే ఇక్కడ మళ్ళీ విపక్షాలు ఇంకో అర్థం ఏంటంటే బాగుండాలని కోరుకుంటాను అంటే ఇకపై ఆయన భవిష్యత్తులో బాగా ఉండడనే, లేదంటే ఈ కేసులన్నీ తెలీదు, రకరకాల. ఇప్పుడు బయటకు వచ్చేసాక సొంత పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు కూడా అవన్నీ మర్చిపోయి మళ్ళీ 4 అక్షింతలు వేసే పరిస్థితి వస్తుంది. చూద్దాం మరి ఇది తీసుకెళ్తే ఏమైనా జరగచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.